జీకే గారు విషయం చెప్పు. అసలు మీ అమ్మాయి తెలియదు అంటున్నాడు. అయినా మీ పేరు చెప్పాను. మీరు కూడా తెలియదు అంటున్నాడు. అయితే వాడికి నా గురించి తెలియాలి. ఓకే. ఒకే ఒక్క మాట, మీ అమ్మాయితో తప్పు చేశాను, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొనుంటే నీకు గతి పట్టేది కాదు కదరా. నేనెవరో తెలియదన్నా, ఒప్పుకుంటా. నా కూతురుతో పడుకునే అదెవరో తెలియదంటావే, ఎట్టారా నేను క్షమించేదే? సార్, ఇప్పటికే చెప్తున్నాను, మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఎట్టా నువ్వు మాటెనవరా? ఈ తల్లి కూతుళ్ళిద్దరూ వ్యభిచారం చేసినట్టు నేరం రుజువైనందున సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం వీరికి 2000 రూపాయలు జరిమానా విధించడం అయినది. ఏం తక్కువ చేశాను నీకు? అసలు నువ్వు యాక్సిడెంట్ లో చచ్చుంటే 2-3 రోజులు ఏడ్చి అయ్యో నా బిడ్డ చచ్చిందే అని వదిలేసేవాడిని. ప్రేమించడం తప్పు కాదే, వేడి వయసులో పొరపాటు చేయడం తప్పు కాదే. నీతోనే సుఖం పంచుకొని నువ్వెవరో తెలియదు అంటున్నాడే, ఎట్టాగే భరించేదే? నాన్న, ఆ బాలసుబ్రహ్మణ్యం ఇంకొకసారి ఆడు పేరెత్తావంటే నరికేస్తా. నాన్న, వాడి మా నాన్న నీ దగ్గరికి వస్తే అసలు మేమెవరో తెలియదంటావా? మా నాన్నని ఇన్సల్ట్ చేస్తావా? ఛీ, నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు నాన్న. వెంటనే ఇతని బయటికి పంపే. ఇతని నమ్మినందుకు, ప్రేమించినందుకు మంచి గుణపాఠం నేర్పాడు. సుజాత, నువ్వు ప్రేమించింది ఇతనా? అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం. మహేంద్ర, తెలీదు అంటున్నా అతన్ని చిత్రహింసలు పెట్టావయ్యా. నిజంగా సుబ్రహ్మణ్యానికి ఏం తెలియదయ్యా, అతను అమాయకుడయ్యా. అమ్మా, నాన్న, చెల్లమ్మ,
వచ్చారా సార్? రండి సార్, చూడండి చూడండి సార్. మా అమ్మ సార్, అమ్మ. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉక్కుపాలతో నేర్పించిన సంస్కారమే సార్ రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్న మీ బిడ్డను కాపాడేలా చేసింది. మా నాన్న సార్, మా నాన్న మా నాన్న మా నాన్న నాకు నేర్పించిన మానవత్వమే సార్ మీ కూతుర్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేలా చేసింది. చూడండి సార్, చూడండి సార్, మా చెల్లెలు సార్, మా చెల్లెలు మా చెల్లి నాపై చూపించిన ప్రేమాభిమానమే సార్ మీ కూతురు అనాథగా చావకూడదని చెప్పి నా అడ్రస్ ఇచ్చేలా చేసింది. ఇన్ని చేసిన మాకు మీరు కృతజ్ఞత చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా. బాలసుబ్రహ్మణ్యం, వద్దు, ఇంకేమీ మాట్లాడొద్దు. అరే ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే, నిజం తెలుసుకొని ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు. నేను అనాథనే ఉండేవాడిని కాదు. నేను అనాథనే ఉండేవాడిని కాదు. వెళ్ళండి, వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మిమ్మల్ని నరికి పోగులు పెట్టి నా వాళ్ళతో పాటు మీకు దహన సంస్కారం చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి. మిమ్మల్ని నరికినా నా వాళ్ళు నాకు తిరిగి రారుగా. నా అలాగే మీ కూతురు అనాథ కాకూడదని మిమ్మల్ని వదిలేస్తున్నాను. వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్ళండి, వెళ్ళిపోండి. గెట్ అవుట్, గెట్ అవుట్. తల్లిదండ్రుల్ని, ఒక్కగానొక్క చెల్లెల్ని తనకి శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు తన దగ్గరికి వచ్చినా కూడా చంపకుండా ఉండేంత మానవత్వాన్ని, సంస్కారాన్ని, ఓర్పుని గుండెల నిండా నింపుకున్న గొప్ప వ్యక్తి మా బాలసుబ్రహ్మణ్యం. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ ఫ్రెండ్. రవి గారు, బాలసుబ్రహ్మణ్యం గారిని నాకు ఒక్కసారి చూపిస్తారా ప్లీజ్? చూపించడం ఏంటి? వాడిని మీకు పరిచయమే చేస్తా. థ్యాంక్ యూ. ఆ పైవాడు ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో తెలియదు గాని మిమ్మల్ని కలిపినందుకు, మీ ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారిని చూడబోతున్నందుకు ఆ దేవుడికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అరే, మీరు ఇంత డెలికేట్ ఏంటండి? ఇందులో ఏముందని? మనం క్యాజువల్ గా కలుస్తున్నాం అంతే. నో రవి గారు, నో. ప్రతి కథలో ఒక మలుపు ఉన్నట్టే ప్రతి కలయికకు ఒక మలుపు ఉంటుంది. అయ్య బాబోయ్, మీరేదో చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంతొద్దు. రేపు ఉదయం 10 గంటలకి సంజీవయ్య పార్క్ లో బాలసుబ్రహ్మణ్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే? ష్యూర్. హలో, బయలుదేరదామా? పదండి. ఇంకా హాయ్ రవి. హాయ్. హీస్ బాలు, రైట్? యా. హాయ్, ఐఎమ్ నీరజ. ఐ యామ్ బాలు. రవి గారు మీ గురించి అంతా చెప్పారు. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఓ మంచి ఫ్రెండ్ ని కలిసినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి. ఏప్రిల్ ఫూల్. టుడే ఏప్రిల్ ఫస్ట్. హి ఇస్ నాట్ మిస్టర్ బాలు, హి ఇస్ మిస్టర్ స్టాపోక్సీనో. Ravi, you cheated me. నీరజ, ఆగు నీరజ. నీరజ, నీరజ, ప్లీజ్. నీరజ, నేను చెప్పేది ప్లీజ్ రా. నీరజ,
మేమేదో సరదాగా ఏడిపించాలనుకుంటే నువ్వు నిజంగానే ఏడుస్తున్నావేంటి? రవి అసలేమనుకుంటున్నావు నన్ను? ఐఎమ్ రియల్లీ సారీ. మా ఫ్రెండ్స్ ఏదో April 1 అంటే చిన్న గేమ్ ప్లే చేశాను. గేమ్ ప్లే చేయడం ఏంటి రవి? బాలసుబ్రహ్మణ్యాన్ని నేను సరదాకో కేవలం ఫార్మాలిటీ కోసమో చూడాలని అనుకోలేదు. ఏ వ్యక్తి వల్ల బాలసుబ్రహ్మణ్యం తన సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు? ఆ జీకే ఎవరో కాదు, మా ఫాదర్. జీకే మీ ఫాదరా? ఎస్, మీ ఫ్రెండ్ రక్షించిన సుజాత ఎవరో కాదు, మా సిస్టర్. నువ్వు చెప్పాక అతన్ని చూడాలని మాట్లాడాలని ఎంత ఎంత టెన్షన్తో ఎదురు చూశానో తెలుసా? మీ ఫ్రెండ్ తలుచుకుంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు. అతను పెట్టిన దయాభిక్ష వల్లే మేం బ్రతుకున్నాం. అంత గొప్ప వ్యక్తిని చూపించమని నేను రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వేమో గేమ్ ఆడుతున్నావు. నీరజ, నిజమేంటో నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సారీ. రేపు మనం కలుస్తున్నాం, ఓకే? మనం కాదు, మనతో పాటు బాలసుబ్రహ్మణ్యం కూడా. కన్ఫర్మ్. రవి, చిన్న రిక్వెస్ట్. నేను జీకే కూతునని తెలిస్తే బాలు అసహించుకుంటాడేమో. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండని, ఓకే? ప్లీజ్ రవి. అలాగే. సీ యు దెన్. బాయ్. బాయ్. అల్లుడు రే, మర్యాదగా జేబులో లవ్ లెటర్ తీసివు. లవ్ లెటర్ లేదు, ఏమి లేదు. నువ్వు కాస్త మూస్తావా? లవ్ లెటర్ లేదు, గివ్ లెటర్ లేదంటే నమ్మేస్తాను అనుకున్నావా? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లవ్ లో డబ్బు లేదు, ఏమి లేదు మామ. నువ్వు ఊరుకో. మళ్ళీ ఊరుకోమంటాడు. ఇదిగా ఏం లేకపోతే ఎందుకు నాన్న ఫోన్ అలా చూస్తున్నావు? ఈ పువ్వులో నీ ఫేస్ కనిపిస్తుందేమోనని. నీ నీ అభిమానం అలాంటిదమ్మా. చా అంత లేదమ్మా. వెళ్దామా? వెళ్దామా? పద పద. రవిగాడు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని రమ్మన్నాడు. ఏమై ఉంటుంది? వీడు ఇంకా రాలేదేంటి? అరే నీరజ, హాయ్ రవి. హాయ్ నీరజ. నీరజ రవి కలిసి వస్తున్నారేంటి? ఓకే, నో ప్రాబ్లం. సర్లే, వచ్చాక వాడే చెప్తాడుగా. రైట్. వెయిట్ వెయిట్. కేర్ఫుల్. ఈ రోజైనా పరిచయం చేస్తా. పేషెంట్ పరిస్థితిని కీన్ గా అబ్జర్వ్ చేస్తుండాలి. ఎస్ సార్. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వు. అలాగే సార్. ఎగ్జాక్ట్లీ 2:30కి ఈ మెడిసిన్ ఇవ్వాలి. ఓకే సార్. క్లినికల్ ల్యాబ్ నుంచి ఈ రిపోర్ట్స్ తెప్పించు. ఓకే సార్. ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చెయ్యి. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. డాక్టర్ ఎలా ఉంది? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ స్పృహలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఇంతకీ మీరెవరు? ఫ్రెండ్ ని. పేషెంట్ చూసుకోవడానికి దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. ఇతను రూమ్ లో ఇన్ఫార్మ్ చేస్తానండి. పేరెంట్స్ ఇక్కడ లేరు. ఓకే సిస్టర్, ఇతను కొంచెం చూసుకుంటారా ప్లీజ్? అలాగే, థ్యాంక్ యూ. రవి, డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు వీడికి ఎలా ఉంది? తలకు బలంగా దెబ్బ తగిలింది. స్పృహలోకి రావడానికి కొంత టైం పట్టొచ్చు. ఫ్రెండా మీరు? అవును సిస్టర్. పేషెంట్ దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. వీళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సిస్టర్. ఎవరు కావాలమ్మా? రవి గారు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారండి? పాచి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కని అంతా వైజాగ్ వెళ్ళారు. వస్తే ఏమైనా చెప్పమంటావా? ఏ లేదండి, రవి గారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అరేరే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ప్రస్తుతం పర్లేదు. యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు వస్తే ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్? అలాగేనమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది.
సారీ నీరజ నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి శారీ సెలెక్ట్ చేసుకుని వస్తాను. ఏ నగలు వేసుకునేది నువ్వు, నీకు కావాల్సింది నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే? ఏయ్ నీ టేస్ట్ నాకు తెలుసు, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఓకే? అయ్యో ఏంటో. అరే నీరజ